ఉదయం 8 గంటలు. హలో ప్రిన్సిపల్ సార్. సార్ ఈరోజు మీకు ఇన్విజిలేషన్ ఉంది. ఓకే సార్, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాది ఏ రూమ్ సార్? మీది 201, మీది 202. ఓకే సార్. అసలు ఈరోజు ఏం ఎగ్జామ్ సార్? ఇంగ్లీష్ సప్లిమెంటరీ. ఇంగ్లీష్ సప్లిమెంటరీయా? ఓకే సార్, థ్యాంక్ యూ. సైలెన్స్. వచ్చాడు రాయుడు. ఎవడు రాడు? మీరు రాయడానికి వచ్చింది ఇంగ్లీష్ సప్లిమెంటరీ. ఎద్ద వస్తాయి లేకండి. క్వశ్చన్ పేపర్ రానియండి, చూసుకుంటా ఒక్కొక్కండి. 5 minutes later. మీ ఇద్దరి ఇంటి పేర్లు ఒకటే ఉన్నాయంట్రా? అవును సార్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అవును సార్. మీ ఇద్దరు అన్నదమ్ములా? అది కూడా వచ్చారా? అది కూడా ఇంగ్లీషు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. క్వశ్చన్ పేపర్ కవర్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ కవర్. ఎవడ్రా ఎలకల్ సౌండ్ చేస్తుంది ఇక్కడ? సార్ ఎలకలు కాదు సార్, పాప ఏడుస్తుంది అక్కడ. పాప ఎందుకు ఏడుస్తుందమ్మా? సార్ అన్ని చదువుకున్నా సార్ ఏం గుర్తు రావట్లేదు. ఓ పని చేయమ్మా, 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించి గుర్తొస్తా. సార్ గుర్తొచ్చేసా. అదే రాయమ్మా సైలెంట్ గా. ఏంట్రా అది? ఏం లేదు సార్, పేపర్. ఏం లేదు కాదురా, చిట్టీలు మళ్ళీ. ఓహో, అబ్బో సార్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది సార్. అయింది సార్, వాడిని అలా వదిలేసారు. ఈరోజు ఏమైంది సార్? ఇంగ్లీష్. ఆడేం చిట్టీలు తెచ్చాడు తెలుసా? తెలుగు చిట్టీలు తెచ్చాడు. మరి తెచ్చుకునేటప్పుడు తెలియదారా ఏం ఎగ్జామ్? అందుకే షెట్లు మార్చుకొని చెక్ చేసుకొని రావాలి ఏం ఎగ్జామ్. రాష్ట్ర ఏం చేస్తున్నావు అమ్మా?
అంటే సార్ చూపిస్తే చాక్లెట్ ఇస్తా అన్నాడు సార్. సిగ్గులేదారా నీకు? తగ్గించుకుంటే మంచిది. నీ ఎగ్జామ్ నువ్వు రాసుకోవాలి, కావాలండి నేను కొనిస్తా చాక్లెట్. అవునా సార్? మా హాతల్ కావాలంటే ఇది ఈ డబ్బులు తీసుకొని ఎగ్జామ్ అయ్యాక చాక్లెట్ కొనుక్కో. నీ ఎగ్జామ్ నువ్వు రాసుకో. ఓకే సార్. 2 hours later. ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఓకే, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? సార్ మళ్ళీ మర్చిపోయాను సార్. ఆ క్వశ్చన్ పేపర్ నీకు తిప్పి రాసేయమ్మా, పాస్ అయిపోతాం. అవునా సార్? ఓకే సార్. ఈసారి మళ్ళీ పిలవకు. ఓకే సార్. మేము అలాగే పాస్ అయ్యాం మరి. సార్ సెకండ్ బెంచ్ లో మనోడే, కొంచెం చూసుకోండి, కొంచెం పాస్ చేపిస్తే చాలు. నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా. ఆయన ఏమో పాస్ చేపిమన్నారు, ఈడేమో పడుకున్నాం. ఏదో ఒకటి రాయొచ్చు కదా. సార్ ఇంట్లో క్లాస్ బిక్తుంటేనే ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడా క్లాస్ బిక్తున్నా అంటే వెళ్ళిపోతాను. వద్దులే, పడుకో పడుకో. A few moments later. ఫస్ట్ ఆన్సర్ చూపిరా. ఈ సెకండ్ ఆన్సర్ వచ్చా? చిట్టి ఉంది, కావాలా? ఏంట్రా నాయది? ఏంటిది? ఏం చేస్తున్నారు? ఎవడ ఎగ్జామ్లో ఆడు రాసుకోండి, మూసుకో. చిట్టిలో కావాలా కావాలా రాసుకో. లాస్ట్ 10 minutes. Time up. పేపర్ ఒక 2 minutes. ఇదేదో రెగ్యులర్ ఎగ్జామ్లో రాసుంటే సప్లిమెంటరీ పడకపోతుండే కదా. సార్ మేము బాగానే రాస్తున్నాం సార్, కానీ ఎందుకు ఫెయిల్ చేస్తున్నాం అర్థం కావట్లేదు సార్. ఎగ్జామ్ ఫీజుల కోసం పే చేస్తున్నాం. So please like, share and subscribe to BNIS.